వాట్ ఈజ్ పవర్? నాకు అవి కావాలి, ఇవి కావాలి అనుకోవడం పవర్ కాదు. అవి నాకు వద్దు అనుకోవడం పవర్. లైఫ్‌లో కొన్ని వదిలేసుకునే సత్తా ఉండడం పవర్. 10 మందికి దానం చేయడం పవర్. దాచుకోవడం పవర్ కాదు. అంత చలిలో నీ ఒంటి మీద ఉన్న శాలువా తీసి పక్కోడికి కప్పటం పవర్. జీవితంలో చాలాసార్లు చాలామందికి నో చెప్పగలగడం పవర్. జీవితంలో ఒంటరిగా కూర్చోగలగటం, నీ నిర్ణయాలు నువ్వు తీసుకోగలగటం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండగలగటం, ఇది పవర్ అంటే. అలాగే ఎవరిని నొప్పించకుండా ఉండడం, సింపుల్గా బ్రతకటం, ఇవి పవర్ఫుల్ అచీవ్మెంట్స్. ఒక కింగ్డమ్ని క్రియేట్ చేయడానికి పవర్ కావాలి. ఆ కింగ్డమ్ని వదులుకోవడానికి ఇంకా పవర్ కావాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధ. ఈ మధ్యకాలంలో గౌతమ బుద్ధాన్ని మించిన వాడు ఇంకొకరున్నారు. అతని పేరు సిరిమాన్యం. అతడు మలేషియన్ బిలియనర్. అతనుకున్న 50,000 కోట్ల ఆస్తిని వదిలిపెట్టేసి సన్యాసిగా మారాడు. ఇప్పుడు అతను మయన్మార్, మలేషియా బార్డర్లో ఉన్నటువంటి ఓ ఫారెస్ట్లో బౌద్ధ ఆశ్రమంలో బౌద్ధ సన్యాసిగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. అంత డబ్బుని మనం లైఫ్లో కూడా సంపాదించలేం. చేతిలో ఉన్నటువంటి అంత పెద్ద మొత్తాన్ని సునాయాసంగా ధారాదత్తం చేయడం కూడా ఓ పవర్. ఇలాంటివి ఎన్నో పనులు మనం చేయలేకపోయినా ఎప్పుడూ పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు ఉంటే యు ఆర్ మోస్ట్ పవర్ఫుల్. మీరు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మీ జీవితాన్ని బ్యూటిఫుల్గా ఉంచుకుంటారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.